ఈరోజు తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొత్తపల్లి జయశంకర్ సారు జన్మదిన అట్లాగనే గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇక్కడ రాష్ట్ర కమిటీగా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా నాయకులందరూ కూడా పేరు పేరున టీజేఎస్ నుంచి స్వాగతం తెలియజేస్తూ, కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త, వరంగల్ ఆత్మకూరు అక్కంపేట గ్రామంలో జన్మించి తను జన్మించి మరణించేంత వరకు తెలంగాణ కోసము, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జాతీయ అంతర్జాతీయ వేదికల్లో తెలంగాణ బాణిని వినిపించి ప్రపంచంకి ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేస్తుండ్రు అని చెప్పేసి వెలుగెత్తి చాటినటువంటి గొప్ప తెలంగాణ సిద్ధాంతకర్త. తను యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అనేక పదవుల్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు 50 ఏళ్ల పాటు దాదాపు 1952 నుంచి ఈ ముల్కీ నిబంధనలు ఏర్పడ్డప్పటి నుంచి తన వాదనను తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఈ ఆంధ్ర పాలకుల వల్ల, ఆంధ్ర పెత్తందారితనం వల్ల అని చెప్పేసి మొదటి నుంచి తెలంగాణ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల స్పందించి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అశేష ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన వైపు కదిలించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త. వారు జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. వారి వేడుకలను చేసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. వారు లేని లోటు ఈ తెలంగాణలో ఇప్పటికీ కనిపిస్తున్నది. వారు బ్రతికే ఉంటే తెలంగాణలో ఏదైతే తను ఆశించిండో తెలంగాణ పునర్నిర్మాణము, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత సమస్త ప్రజలకు ఏదైతే ఫలాలు అందాలో ఆ వైపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో అటువంటి ఒక కార్యాచరణ సిద్ధించేటువంటి పరిస్థితి ఉండేదేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి నాయకులు, ఇలాంటి సిద్ధాంతకర్తలు తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ భావితరాల భవిష్యత్తు కోసము ముందు చూపుతో ఆలోచించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఫలాలు అందరికీ అందాలన్నటువంటి ఆలోచనతో 50 ఏళ్ల పాటు తన జీవితాన్ని మొత్తం కూడా చనిపోయేంత వరకు ఈ తెలంగాణ కోసము సమర్పించినటువంటి, త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి వారు లేకపోవడం తెలంగాణ ప్రజల మధ్య నుంచి తను వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి ఆశయాలు ఇంకా బ్రతికున్నాయి. ఆశయాలు కొనసాగించడం కోసము చేసి ప్రయత్నిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వారి ఆశయ సాధన కోసము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ ఉద్యమకారులు ఏ ఆకాంక్ష కోసమైతే ఈ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా భాగస్వామ్యమైనరో ఆ ఆశయాలను భుజాన మోసి మేము వాటిని కొనసాగించడంలో ముందడుగు వేస్తామని చెప్పేసి తెలంగాణ జయశంకర్ సారు ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, పెద్దలు అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి పెద్దలు ఒక్కొక్క నిమిషం ఈ కార్యక్రమాన్ని మొదలు అయ్యే కంటే ముందుగా మౌనం పాటి 2 నిమిషాలు అందరూ 2 నిమిషాలు సారు గురించి స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను మనం ఒకసారి నెమరు వేసుకుంటూ
2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా పెద్దలు రంగారెడ్డి గారు, టీజేసీ సలహాదారు, గౌరవ సలహాదారుడు, అట్లాగనే తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుడు పెద్దలు రంగారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో మనందరము ఎన్నో ఏళ్ళు స్మరించుకుంటూ బాధపడుతూ మాట్లాడుతున్నాము, తర్వాత పోరాటం చేస్తున్నాము. అయితే ఈ పోరాటంలో కూడా మనకు చాలామందికి ఏమీ దక్కలేదు. అందరికీ ఏదో ఒకటి ఫలితం లభించాలని మన ఆశయాలు. మన ఆశయాలకు మన ప్రొఫెసర్ జయశంకర్ సారు, గద్దారు గారు మొదలగు వారు తీవ్రమైన మనకు పోరాటం. సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడు. మంచిది. అయితే వారు మన ముందర పెట్టినారు. అవన్నీ పోరాటాలను పూర్తి తీసుకుంటూ మనం పనిచేయాలని నేను వేడుకుంటాను. ఎక్కువ ఎక్కువ అందరు మాట్లాడితే మన ప్రోగ్రామ్ ఉంటాయి. మాట్లాడినప్పుడు 1 నిమిషంలో పెద్ద మనిషి అంటే ఒకటే అది కూడా ఫోటో వచ్చేదాకా వస్తే ఆయన కెమెరాకు కరెక్ట్ ఉండాలి. మీరు అటు ఇటు ఉంటే కొంచెం కొద్దిగా కష్టం. నాకేదైనా బ్యాక్గ్రౌండ్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, అలాగే గద్దరన్న 2వ వర్ధంతి. తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడిన పోరాటం చేసిన జయశంకర్ సార్ ఓవైపు, మరోవైపు సాంస్కృతిక ఉద్యమంగా మలిదశ ఉద్యమాన్ని ఉర్రుతొలగించిన గద్దరన్న వర్ధంతి ఇంకోవైపు. మనకు ఈరోజు మనకు అవకాశం రావడం, మన ఆఫీస్లో టీయూజేఏసీ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. అయితే ఏదైతే తెలంగాణ సాధించినామో, జయశంకర్ సార్ కళలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ చూస్తా అని చెప్పి ఆశ అనుకున్నాడో, కానీ తెలంగాణ చూడకుండానే ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి 2011లో మరణించడం జరిగింది. అయితే ఆయన తెలంగాణ ఎట్లా అన్యాయం గురవుతుందని చెప్పి అనేక వేదికల మీద ప్రజలను చైతన్యం చేసి, ఎన్ఆర్ఐలను చైతన్యం చేసి, అదేవిధంగా విదేశాల్లో కూడా సదస్సులు సభలు పెట్టి మరి ఆ ప్రజలను చైతన్యం చేసి ఆందోళన దోపిడీని అరికట్టిన గొప్పోడు నాత్మికుడు జయశంకర్ సార్. అంటే జీవితాంతం తెలంగాణే లక్ష్యంగా, తెలంగాణ ఎజెండే లక్ష్యంగా ఆయన చనిపోయేంత వరకు ఉద్యమం చేసిండు, ఉద్యమకారులను చైతన్యం చేసిండు, ఉద్యమకారులకు అనేక అంశాలను వాళ్ళ ముందు పెట్టి చర్చించడం జరిగింది. అదేవిధంగా కనీసం తెలంగాణ కోసం ఒక కుటుంబం లేకుండా, ఒక భార్య పిల్లలు లేకుండా ఆయన మరి తెలంగాణ కోసమే పుట్టినట్టు, తెలంగాణ కోసమే మరణించినట్టు కూడా నిజంగా గొప్పడు జయశంకర్ సార్. మరి అట్లాంటి మహానాయకుని యొక్క జయంతిని ఈరోజు మనం జరుపుకోవడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ తెలంగాణ ప్రజలకు మొత్తంగా అందేటట్లు తిరిగి ఉద్యమం మొదలెడుతున్నాం టీయూజేఏసీ. ఈ టీయూజేఏసీ ఆధ్వర్యంలో అటు గద్దరన్న ఆశయాలు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశయాలు కావచ్చు, వీటన్నింటినీ ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు టీజేసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ బైరాగన్న, అట్లాగే తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ నాయకుడు మోహన్ బైరాగన్న జయశంకర్ గారి గురించి, అట్లాగనే గద్దరన్న గురించి 2 విషయాలు వాళ్ళని స్మరించుకుంటూ మాట్లాడాలి.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, అలాగే ప్రజాయుద్ధం ఒక గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మహాకగంటుడు పుట్టుక నీది, పుట్టుక నీది, చావు నీది, మధ్యలో జీవితం ప్రపంచాన్ని ప్రజలది అంటూ ఈ అంశాన్ని ప్రజాస్వామిక ఉద్యమంలో కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ, నీత ఉద్యమంలో కానీ ఆచరించి చూపిన వాళ్ళలో జయశంకర్ సార్, అలాగే మొన్న 2 సంవత్సరాల కింద చనిపోయినటువంటి గద్దరన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆదర్శప్రాయం. చాలామంది సిద్ధాంతకర్తలు ఉంటారు, తత్వవేత్తలు ఉంటారు, కానీ చెప్పిన దాన్ని ఆచరించే వాళ్ళు కాదు. ఆచరణలో తమ సాధ్యమైనంత వరకు ఆచరించి చూపిన వాళ్ళు వీళ్ళిద్దరు. అలాగే మనం ఎన్ని చెప్పుకున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ పుష్కర కాలంలో ఇంకా అంటే భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని ఆనంద పారవశ్యంలో ఉన్నాం, కానీ సామాజికంగా కానీ మిగతా రాజకీయ అంశాల్లో కానీ తెలంగాణ ఈ 12 సంవత్సరాల్లో పెద్ద పురోగతి సాధించలేదని అభిప్రాయం. ఎందుకంటే భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది తప్ప ఇక్కడ సామాజిక అంశమే కానీ మిగతా అంశాల్లో కూడా ఎవరికి స్వయం ప్రతిపత్తి లేదు. గత 10 సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అనేక అంశాలు, ఇప్పుడు సినిమా రంగం అంశం కావచ్చు, ఇంకో అంశం కావచ్చు, మన కళ్ళ ముందు ఇప్పుడు నిన్న మొన్న చూస్తే తెలంగాణకు ఎటువంటి సంబంధం లేని రోషయ్య విగ్రహం తీసుకొచ్చి పెడతారు. అలాగే ఆసియా ఖండంలో అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ కాడ పెడతాము. సాంస్కృతిక దాడే కదా. మరెందుకో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ పోరాటం చేసిన కొమరంభీని తీసుకుపోయి విజయవాడలో పెట్టగలుగుతారా? శ్రీనారాయణ రెడ్డి విగ్రహాన్ని విజయవాడలో పెట్టగలుగుతారా? ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని విజయవాడలో పెట్టగలుగుతారా? అంటే మనం ఈ భౌగోళిక తెలంగాణ అంశం చుట్టే ఇంకా ఆనంద పారవశ్యంలో ఉంటే ఆంధ్ర వలసాధిపతులు, పెట్టుబడిదారులు వాళ్ళ దాడిని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. ఆ అంశాలను గుర్తించకుండా ఇంకా మనం ఇక్కడనే ఈ ఆనంద పారవశ్యంలో ఉంటే మాత్రం ఇంకొక 10-15 సంవత్సరాల్లో ఈ తెలంగాణ ఎట్లయితే అనేది ఒక అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అటువైపు ప్రయాణాన్ని సాధించుకున్న భౌగోళిక తెలంగాణను, ప్రజల తెలంగాణ కావచ్చు, ప్రజాస్వామిక తెలంగాణ కావచ్చు, అటువైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులుగా, మేధావులుగా, ఉద్యమకారులుగా మన మీద ఆధారపడి ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రికార్డ్ అయితే